తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, పురాణాలకి సంబంధించి కావచ్చు, లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకున్నాయి అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు. ప్రత్యేకంగా గురువు గారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది. అలాగే 8 మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు. 30 ఏళ్ల అనుభవం ఉంది వారికి. ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు. వారి మాటల్లో విందాం. ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి. ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆషాఢం వచ్చిందంటే నవదంపతులకి ఒక మాట చెప్తూ ఉంటారండి, నియమం. అత్త కోడళ్ళు ఒక ఇంట్లో ఉండొద్దు, అలాగే మామ అల్లుళ్ళు ఒక ఇంట్లో ఉండొద్దని. దీనికి అసలు కారణం ఏంటండి? ఎందుకు ఉండొద్దు అని అంటారు? ముందు మామ అల్లుళ్ళ సంగతి చెప్తాను. వర్షాకాలం మొదలైంది అంటే బయట పనులు చేయడానికి వెళ్ళాలి పంట పొలాల్లో. అల్లుడే గనక పిల్లతోటే ఉన్నాడు అనుకోండి, వాడు పొలానికి రాడు, ఇంట్లో కూర్చుంటాడు, పనులు ఆగిపోతాయి. అందుకే కాదు, నీ వృత్తి ఏమిటో, నీ ధర్మం ఏమిటో నువ్వు ఆచరించాలి. అందుకని మామగారి దగ్గరే నువ్వు ఉండడానికి వీల్లేదు, వెనక్కి వచ్చేయాలి. అందుకని వాళ్ళిద్దరూ కూడా ఇది ఒక కారణం. రెండవది, వర్షాకాలంలో యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు అయితే మహారాజులతో మీటింగులు ఉంటాయి, సభలు ఉంటాయి, వర్షాకాలపు సభలు. ఎందుకని? వేసవి కాలంలో ఏ పనులు చేయాలో నిర్ణయిస్తారు వర్షాకాలంలో. శీతాకాలంలో పన్నులు వసూలు చేస్తారు, పనులేమో వేసవికాలంలో చేస్తారు. ఈ సభలు ఉంటాయి కనుక వీడు యువకుడిగా ఆ సభకి వెళ్ళాలి, పెద్ద అయినా వెళ్ళాలి పొలం పనులు. అందుకని మామ అల్లుళ్ళ సంగతి. భార్యాభర్త ఎందుకు ఉండకూడదు పక్కనే అన్నట్టయితే, వివాహమైన తర్వాత ఆషాఢమాసం వస్తే భార్యాభర్తల కలయిక వల్ల అమ్మాయి గర్భం ధరిస్తుంది. వర్షాకాలం లోపల గర్భం ధరించినట్టయితే అక్కడికి ఒక్కసారి 9 నెలలు గడిచిన తర్వాత ఏ 3 నెలలు బయటకు వస్తాడో బిడ్డ, ఆ 3 నెలల తాలూకు జబ్బులు పిల్లలకు వస్తాయి. ఒక డేట్ చూసుకోండి మీరు. అందుకని ఒకప్పుడు వైద్యులు నీ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుండేవారు. మే నెల అన్నా అనుకోండి, వాడు డస్ట్ అలర్జీ గ్యారంటీ. అలాగే ఆగస్ట్ అన్నాడు అనుకోండి, వాడు రొంప దగ్గు జలుబాలు ఇలా వస్తాయి. అంటే 12 నెలల్లో ఏ 3 నెలలు తల్లి గర్భంలో ఉండమో ఆ తాలూకు సీజన్ తాలూకు, ఆ ఋతువుల తాలూకు జబ్బు, అలాంటి ప్రమాదం పిల్లలకు కలగకూడదు. ఆషాఢమాస సందర్భంలో అమ్మాయి గర్భం ధరించకూడదు. గర్భం ధరించిందంటే అక్కడ ప్రమాదం పిల్లలకు వస్తుంది. అంతేకాదు, ఆషాఢమాసంలో పునశ్చరణ చేసుకోవాలి తప్ప సంసార జీవనంలో అడుగు పెట్టకూడదు కొత్తగా విద్యార్థి. తద్వారా వరుణదేవుడికి ద్రోహం చేసిన వాడు అవుతాడు. అందుకని వాళ్ళిద్దరు. మరి అత్త కోడళ్ళ సంగతి ఎందుకండి అంటే, ఆ సమయం లోపల అత్తగారికి సేవలు చేసుకుంటూ ఈ పిల్ల ఉండాలి, ఈ పిల్ల సేవలు అందుకుంటూ ఆ అమ్మాయి ఉండాలి. చిన్న తేడా వచ్చినా కొంచెం ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం ఏమిటో భారతంలో చెప్పారు. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ అని సామెత ఉంది, అది భారతంలో కదా. ధర్మవ్యాధుడి కూతురు అర్జునకి అని అమ్మాయి ఉంది, చాలా మంచి పిల్ల. ఒక మహర్షి తన కొడుక్కి చేసుకున్నాడు, అప్పుడే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా అయ్యింది. ఆ అమ్మాయి ఆషాఢమాస సందర్భంలో అత్తగారికి స్నానం చేయించడం కోసం అని చెప్పి వేడినీళ్ళు పట్టుకొస్తోంది. పొరపాటు నీళ్ళు ఎదురెళ్ళింది, వేడినీళ్ళ గిన్నె వదిలేసింది. అవి పాదాల మీద పడ్డాయి. ఆవిడ చెడామడా తిట్టిపోసింది, కసాయి వాడి కూతురివి, కసాయి బుద్ధులు ఎక్కడికి పోతాయి. అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చింది పాపం. అనుకోకుండా ధర్మవ్యాధుడు వచ్చాడు, చెప్పింది. ఆ తర్వాత అంత కథంతా మామూలే. అప్పుడు ధర్మవ్యాధుడు శాపం పెట్టాడు. ఇక్కడి నుంచి ఎంత ప్రేమగా చూచినా అత్తగారి మీద కోడలు కోపం ఉండుగాక, ఎంత గొప్పగా సేవలు చేసినా కోడల్ని అత్తగారు దూషించుగాక. అది జరిగింది, ఆషాఢ మాసంలో జరిగింది. అందుకని అలాంటి ప్రమాదం కలగకూడదని వాళ్ళు, అంటే భారతంలో లేనిది లేదమ్మా, ఇది విశేషం అక్కడ, అలాంటివి అన్నమాట. అందుకని చెప్పి చేశారు. పైగా అక్కడేమిటి,
అమ్మాయి విడిగా ఉండి వ్రతాలు చేసుకోవాల్సి ఉంటుంది. అత్తగారు కూడా ఇక్కడ ఉండి భర్త గారికి ఆ సేవలు చేసుకుంటూ అవన్నీ చేసి పెట్టి, అందుకని ఆషాఢ బట్టి శ్రావణ బట్టీలు అని చెప్పి ఆ కానుకలు వాళ్ళు విడిపోయినందుకు వాళ్ళకి కానుకలు ఇచ్చారన్నమాట. శ్రావణ బట్టి దానికి శ్రావణ మాసంలో అమ్మాయి పూజలు చేసుకుంటుంది. ఆషాఢ బట్టి చెప్పిన వాడు అక్కడ కనుక అప్పట్లో రాజమండ్రి దగ్గర రిస్ట్ వాచీలు స్మగుళ్ళు వాచీలు అవి పట్టి వచ్చేవారు పిల్లాడికి, వాడు ఇలా పెట్టి ఇలా నడుస్తుండేవాడు. మూడు మొత్తాన్ని వాడు ఒక్కడే కదా. ఇలాంటివి ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ఉండే తమాషాలు. వైద్యపరంగా వేరే ఉన్నాయి. ఇంకా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.